మొత్తం అంత అస్థిరత సంక్షోభం వైపు రాజకీయాలు వెళ్తున్నాయి. ఇప్పుడు మనకు అదే కదా కనపడేది. ఎవడు దీంట్లో ఏమన్నా నీతి నియమము పద్ధతి విలువలు ఏమన్నా ఉన్నాయంటారా? ఎక్కడున్నాయి చెప్పు. ప్రొఫెసర్లు సీతారాం నాయక్ ప్రొఫెసర్ చదువుకున్నోడు, విద్యార్థులకు విద్యాబోధన చేసినోడు, రాజకీయ నాయకు పుట్టుకతో రాజకీయాల్లో ఉండి పెరిగినోడే వాడేదో తప్పులు చేస్తాడు అనుకుంటాం. ఇవాళ ఎవడైనా ప్రొఫెసర్లు అదే పని చేయబట్టి లెక్చరర్లు, జర్నలిస్టులు, లాయర్లు, డాక్టర్లు, బుద్ధిజీవులు అంటే వాళ్ళు ఎవడైనా ఏ పార్టీలో ఎవడైనా ఉంటాడా? విలువలతో ఉంటాడా? ఒక్క పార్టీకి ఒక్క జెండాకి ఎవడైనా కట్టుబడి ఉంటాడా? ఎవడుంటాడు చెప్పు. నాకున్న అవగాహన ప్రకారము పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళా మోడీ గారు అమిత్ షా వాళ్ళ నాయకత్వంలో మళ్ళా మూడవసారి ప్రభుత్వం కేంద్రంలో వస్తే భారతదేశంలో పెను మార్పులు వస్తాయి. ఒక భయంకరమైనటువంటి రోజులు మనం చూడబోతాం. మనం ఎప్పుడో చిన్నప్పుడు 1919-22 మధ్య ప్రపంచంలో ఫాసిజాన్ని చూసినాం. ఓ ముస్సోలిని, ఒక హిట్లర్ రూపంలో చూసినాం అని మనం పుస్తకాలు చదువుకున్నాం, సోషల్ స్టడీస్ పుస్తకాల్లో. కానీ భారతదేశంలో మళ్ళీ అటువంటి ఫాసిజం రాబోతున్నది. అంత దారుణంగా భయంకరంగా వస్తుంది చూడండి మీరు. మామూలు రూపంలో ఉండదు ఇక్కడ. అరే వాడు ఒకవైపు కర్ణాటక ఎంపీ మొన్న సిట్టింగ్ ఎంపీ ఏం చెప్పిండు? రాజ్యాంగాన్ని మారుస్తాం. మరి ఏముందన్న ఇది? ఒక యాంకర్ రూపంలో ఉన్న బుచ్చన చెప్పలే, ఒక ఉద్యమకారుడు పక్కన అన్న నేను ఉద్యమకారుడు అని బంద్ చేసుకున్నా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్యమకారుడు అన్న తర్వాత, రేవంత్ రెడ్డి ఉద్యమకారుడు అన్న తర్వాత ఇన్నయ్య కూడా ఉద్యమకారుడు అంటే వానంత పిచ్చోడు మూర్ఖుడు ఇంకో లేడు. నేను ఉద్యమకారుడు కాదు, నేను ఒక తెలంగాణ పిచ్చోడిని అంతే. ఇక అంతకు మించి నన్ను ఉద్యమకారుడు అనకుర్రి, నువ్వు తెలంగాణ పిచ్చోడు అనే సంప్రదించండి.